అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పార్వతీపురము మండలం సార్, మన్యం జిల్లా. పార్వతీపురము మన్యం జిల్లాలో ఉంటున్న సంగవలస పంచాయతీ సీతంపేట గ్రామం సార్ మాది. సీతంపేటలో ఉంటూ ఒక 40-50 సంవత్సరాలు బట్టి మేము సాగు చేస్తూ ఈ భూమిలో జీవిస్తున్నాం సార్. ఈ భూమిలో సాగు చేస్తూ 40-50 సంవత్సరం అయినా ఇక్కడ మేము డీ పట్ట ఇవ్వండి అనేసి గవర్నమెంట్కి కోరుతున్న అమ్మాయికులు మాకు ఇక్కడ పోడు పట్ట అనేది ఇవ్వడం జరిగింది. ఈ పోడు పట్ట మీద మాకు ఏ బ్యాంకులో అప్పు తీసుకొంతమన్నా బ్యాంకులో అప్పు ఇవ్వట్లేదు సార్. అయితే మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉంటున్న ఆ రైతులకేమో జిరైతు పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఈ ప్లేన్లో మాకు పోడు పట్టాలు ఇచ్చారు. ఆ పోడు మీద ఇచ్చిన పట్టాలు అనమాట మాకు ఈ ప్లేన్లోనే ఇచ్చారు. కాబట్టి ఈ పోడు పట్టాలు రద్దు చేసి మాకు డీ పట్ట ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాము. ఇక్కడ ఉంటున్న ప్రతి సంవత్సరం బట్టి మేము సాగు చేస్తున్న వరి పండిస్తున్న ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి చూడండి సార్ అనేసి మేము అధికారుల దగ్గర కలుస్తున్నాము. గౌరవనీయులు అయిన పిఓ గారి దగ్గర కూడా కలుస్తున్నాము. వచ్చి మా గ్రామాన్ని చూడండి సార్, మా భూముల్ని చూడండి, మా పరిస్థితి ఇలాగ ఉంది. ఈ పోడు పట్టాలతోని మాకు శాశ్వతం కాదు కాబట్టి మాకు డీ పట్టాలు మీరే భూములు చూసి డీ పట్టాలు ఇస్తారా అనేసి మేము కోరుకుంటూ ఇన్ని సంవత్సరం బట్టి మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కలుస్తున్నాము. జిరైతు పట్టాలు కాకపోయినా డీ పట్టాలు ఇస్తారా అనేసి మేము ఎంతో బాధపడుతున్నాము. దగ్గరలో మనకి మన్యం జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఈ మీడియాలో చూసి మనకి ఆదుకొంటారా అనేసి మేము కోరుకుంటున్నాము. అలాగే గౌరవనీయులు అయిన పిఓ గారు కూడా ఉన్నారు. అలాగే ఈ చుట్టుపక్క రైతులకి ఎలాగైతే జిరైతులు ఇచ్చారు అలాగే మాకు కూడా డీ పట్టాలు కలిగించాలనేసి మేము కూడా కోరుతున్నాము. అలాగే మన మీడియా మిత్రులు వచ్చారు కాబట్టి లేదా అలాగా మన మీడియా మిత్రులు రాకపోతే మన పరిస్థితి ఇంతే అనేసి అనుకొని మేము ఎంత అధికారుల దగ్గర చెప్పినా ఈ అధికారులు పట్టించకపోవడము ఇలాగా ఇప్పటికి అనేకులు అయిన గిరిజలు మేము భూమిలో మేము పండిస్తున్నాము. ఇది పొలం కూడా ఈ భూమిలోన చూడండి సార్. ఈ పొలంలో మేము వరి పండిస్తున్నాము. ఈ 2 పంట పండుతున్న ఈ పొలములోన ఈ పోడు పట్టాలు ఇచ్చారు. ఎంత దారుణమైనది మీరు చూడండి. ఇప్పుడు ఈ పొలము చూసి అయినా మాకు డీ పట్టాలు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. మాకైతే కొండపోడు పట్టాలు ఇచ్చారు. మాకు ప్లాన్లో కొండపోడు పట్టాలు ఇచ్చారు. మాకు కొండపోడు పట్టాలు ఇచ్చేసి మాకు అవి రద్దు చేసి మాకు డీ పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇదిగో ప్లాన్లోనే ఇక్కడైతే భూమి అయితే ఇక్కడ ఉంది. ఇది మాకు ఇదంతా ప్లాన్ మొత్తం మాకు కొండపోడు పట్టాలు ఇచ్చారు. ఇది కొండపోడు పట్టాలు మాకు రద్దు చేసి మాకు దీన్ని డీ పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. కొండపోడు పట్టాల వల్ల మాకైతే బ్యాంక్ రుణాలు రావట్లేదు. తర్వాత మాకు ఏ పోడు పట్టాలు ఇచ్చారో వాటి వల్ల మాకు బ్యాంక్ రుణాలు ఇవ్వట్లేదు. అలాగే మాకు ఏ ప్రభుత్వం నుండి ఏదైనా వచ్చినా సరే మాకు ఆ కొండపోడు పట్టాల వల్ల మాకు మాకు ఏ క్రైమ్లు అయినా మాకు రావట్లేదు. మాకు కొండపోడు పట్టాలు మాకు రద్దు చేసి మాకు డీ పట్టాలు మాకు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాము. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సీతంపేట గ్రామంలోనికి సిపిఎం పార్టీగా మనం వచ్చినప్పుడు సిపిఎం పార్టీగా ప్రజలందరికీ కూడా ఒకటే మనం అడిగాం, అయ్యా మీరు ఎలాగ జీవిస్తున్నారు, మీ జీవన విధానం ఎలాగుందని గ్రామంలో మనం అడిగినప్పుడు ముసలోళ్ళు, ముడగోలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా అన్నా మా తాతలు తండ్రుల నుంచి ఇక్కడే గుడిసెలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివాసంగా ఉన్నాం. అయితే మేము ఏ భూమి అయితే సాగు చేసుకొని సాగులో ఉన్నామో ఆనాడు ప్రభుత్వము మా సాగుని గుర్తించి
ఇదిగో డీ పట్టాలు కావాలని మా తాతలు తండ్రులు కూడా కోరినప్పుడు కూడా ఇస్తామని మాయ మాటలు చెప్పి పక్కదారి పట్టించారు ప్రభుత్వం, ఇక్కడ ఉంటున్న రాజకీయ నాయకులు అందరూ కూడా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు డీ పట్టాలు కావాలి, జరైతులు కావాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అయితే వాళ్ళ కోరికలు మాత్రము కోరికలుగా మిగిలిపోయినాయి, కానీ సమస్య అయితే పరిష్కారం చేయలేని పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ ఏ భూమి అయితే ఉన్నదో వరి అయితే పండిస్తున్నారు, 2 పంటలు అయితే పండుతుంది పొలము. వరి అయితే పండుతుంది, 2 పంటలు పండించే పొలము, వరి ధాన్యం అయితే పండిస్తున్నారు గిరిజనులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వరి పండిస్తున్నారు గిరిజనులు. అయితే ఈ వరి పండించే పొలంలో డీ పట్టాలైనా ఇవ్వాలి, లేదంటే జరాయితీ భూములైనా చేయాలి. అయితే ప్రభుత్వం చేసిన చాలా దౌర్జన్యమైన పరిస్థితి ఏమిటంటే పోడు పట్టాలనేది ఇచ్చారు. పోడు పట్టాలనేది పోడు మీద ఇవ్వాలి కదా. అయితే ఏదైతే వరి పండుతుందో ఆ పొలంలో డీ పట్టాలు ఇవ్వక, జరాయితీ ఇవ్వక పోడు పట్టాలు ఇచ్చారు. పోడు పట్టాలు రద్దు చేయాలని మొత్తం సిపిఎం పార్టీ ఈ కలెక్టరేట్ గదా ఎన్నోసార్లు వినతి పత్రం కూడా మనం ఇవ్వడం జరిగింది. సంగమరస పంచాయతీలో సీతంపేటలో గిరిజనులు పూర్వీకుల నుంచి ఉన్నారు కదా, వాళ్ళకి మీరు పోడు పట్టాలు ఇచ్చారు. పోడు పట్టాలు అనేది పోడు మీద ఇవ్వాలి, కానీ డీ పట్టాలు ఇచ్చిన దగ్గర మీరు పోడు పట్టాలు ఇచ్చారు, జరైతీ పట్టాలు ఇవ్వాల్సిన దగ్గర మీరు పోడు పట్టాలు ఇచ్చారు. అవి రద్దు చేసి డీ పట్టాలు ఇవ్వాలని మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తూనే ఉన్నాము. ఈ కలెక్టర్ గారికి కలుస్తున్నాము, ఆర్డీఓ కలుస్తున్నాము, పిఓ గారికి కూడా కలుస్తున్నాము. ఈ జరైతీ భూమి కలిగితే వీళ్ళకి జీవన విధానం బాగుంటుంది, డీ పట్టా వస్తే జీవన విధానం బాగుంటుందని మన సిపిఎం పార్టీగా అధికారులు కూడా మనం కలుస్తున్నాము, చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ పోడు పట్ట ఇచ్చారో ఇది బ్యాంకుకి వెళ్తే బ్యాంకు రుణాలు కూడా ఇవ్వము, దీనికి రైట్స్ లేదని కూడా బ్యాంక్ వాళ్ళు చెబుతున్నారు. ఇది ఆన్లైన్ చూస్తే 1B కూడా రాని పరిస్థితి ఉంది. అయితే ఆన్లైన్ చూస్తే 1B రావు, బ్యాంకుకి వెళ్తే రుణాలు ఇవ్వరు. అయితే ఎవరికి మీరు మాయలు చేసి గిరిజనులకి ఇలాంటి పట్టాలు ఇచ్చాము, ఎందుకు ఇచ్చాము? ఇలాంటి హక్కులేని పట్టాలు మీరు హక్కులుగా చూపించి గిరిజనులకి మభ్య పెడుతున్నారు ఈ పాలకులు, ప్రభుత్వాలని మన సిపిఎం పార్టీగా మనం హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవి వంశపరంగా, ఇవి తాతల తండ్రుల నుంచి వంశపరంగా భూములు ఇవ్వనాటికి ఇవి చల్లనేరవు అనేది బ్యాంకు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆన్లైన్ చూస్తే 1B కూడా రాని పరిస్థితి ఉంది. అయ్యా అందుకే ఇలాంటి మీరు మాయలు చేసి గిరిజనులకి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి పట్టాలు మీరు రద్దు చేసి బ్యాంకు రుణాలు ఇవ్వాలంటే డీ పట్టాలని ఇవ్వాలి, జరైతీ భూములైనా ఇవ్వాలి. ఆన్లైన్ భూములు ఉండాలి. ఆన్లైన్ 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే వాళ్ళకి తగిన లోన్ మేము ఇస్తామని బ్యాంకు కూడా అయితే చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.